హలో ఫ్రెండ్స్, ఈరోజు ఎక్సెల్లో మనం మోస్ట్ యూజ్ఫుల్ అండ్ ఇంపార్టెంట్ ఫంక్షన్ అనే వీలుకప్ గురించి తెలుసుకుందాం. వీలుకప్ అంటే వర్టికల్ లుకప్ అంటే నిలువుగా వెతకడం. ఇందులో మొత్తం 4 భాగాలు ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. అంటే మనం ఒక టేబుల్‌లో ఏదైనా వాల్యూ చూసి దానికి సంబంధించిన మరో వాల్యూస్‌ని పుల్ చేయాలంటే ఈ వీలుకప్ అనేది యూజ్ అవుతుంది. మొదటిగా ఫస్ట్ ఆర్గ్యుమెంట్ లుకప్ వాల్యూ అంటే మనం దేన్ని వెతుకుతున్నాం. అంటే ఈ టేబుల్‌లో ఏ వాల్యూ ఆధారంగా డేటాను వెతకాలనుకుంటున్నామో దాన్ని అక్కడ ఇవ్వాలి. అలాగే నెక్స్ట్ టేబుల్ అరే అంటే ఎక్కడ వెతుకుతున్నాం. అంటే మనకు కావాల్సిన అసలు డేటా ఏ రేంజ్ టేబుల్‌లో ఉందో ఆ రేంజ్ మొత్తాన్ని మనం సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ కాలమ్ ఇండెక్స్ నంబర్. అంటే మనం సెలెక్ట్ చేసే టేబుల్ రేంజ్‌లో మనకు కావాల్సిన ఆన్సర్ ఎన్నో కాలమ్‌లో ఉంది. అంటే కాలమ్ 1లో ఉందా? కాలమ్ 2లో ఉందా? ఫర్ ఎగ్జాంపుల్ ఆ కాలమ్ వాల్యూ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ ఫోర్త్ రేంజ్ లుకప్ అంటే మనకు పర్ఫెక్ట్ మ్యాచ్ కావాలా వద్దా? అంటే మన రిజల్ట్ అనేది అప్రాక్సిమేట్ వాల్యూ కావాలా? పర్ఫెక్ట్ ఎగ్జాక్ట్ మ్యాచ్ అయ్యేది కావాలా? 0 ఇస్తే మనకు ఎగ్జాక్ట్ మ్యాచ్ అనేది వస్తుంది. లేదు 1 ఇచ్చామనుకోండి అప్రాక్సిమేట్ వాల్యూ వస్తుంది. సో, ఈ విధంగా ఈ వీలుకప్ అనే సింటాక్స్ చూసారు గదా! మనం ఈ వీలుకప్‌ని ఎలా యూజ్ చేయాలనేది మనం కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా చూద్దాం ఇప్పుడు. ఇప్పుడు సపోజ్ మన దగ్గర ఒక డేటా ఉంది. ఈ కస్టమర్ ఐడీ, కస్టమర్ నేమ్స్, అకౌంట్ టైపు అట్లా రకరకాలుగా ఒక డేటా అనేది ఉంది. సో, మనకు దీనికి సంబంధించింది మనకు ఒక 100, 150 రోస్ దాకా ఉంది. అలాగే మనకు ఇంకొక ఎక్సెల్ షీట్‌లో మనకు సేవింగ్ అకౌంట్‌కి ఎంత ఇంట్రెస్ట్ రేటు, కేటగిరీ ఏది, లోన్ అమౌంటా, మినిమమ్ బ్యాలెన్స్ ఎంత అని ఇంకొక ఇన్ఫర్మేషన్ అని ఉంది వేరే షీట్‌లో. ఇప్పుడు సపోజ్ ఈ ఇన్ఫర్మేషన్ బట్టి దీని యొక్క ఇంట్రెస్ట్ రేట్ అనేది మనము తెలుసుకోవాలనుకుంటున్నాం. ఇక్కడ మనం ఈ ఇంట్రెస్ట్ రేట్ అనేది కనుక్కోవాలి. సో, ఇక్కడ మనం యూజ్ చేద్దాం. ఈక్వల్ టు వీలుకప్ మనం వెతకాలనుకున్న లుకప్ వాల్యూ. ఈ రెండిట్లో కామన్ వాల్యూ వచ్చేసి సేవింగ్స్. సో, అది సెలెక్ట్ చేసుకుంటాం మనం. క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా అది తీసుకుంటుంది C2 అని. నెక్స్ట్ కామా. మళ్ళీ ఆ షీట్‌లోకి వెళ్ళేది మనం ఎక్కడైతే వెతకాలనుకుంటున్నామో ఆ షీట్‌లోకి వెళ్ళి ఆ టేబుల్ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ మనం ఏం టైప్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్‌గా సెలెక్ట్ చేసుకుంటే మౌస్‌తో డ్రాగ్ చేసి ఆ మొత్తం టేబుల్‌ని సెలెక్ట్ చేసుకుంటే అదే తీసేసుకుంటుంది. అలాగే మనము కావాలనుకునేది ఇంట్రెస్ట్ రేట్. ఆ ఇంట్రెస్ట్ రేట్ అనేది మనకు సెకండ్ కాలమ్‌లో ఉంది. సో, సెకండ్ కాలమ్ నెంబర్ ఇవ్వాలి 2, 0. 0 అనేది మనకు ఎగ్జాక్ట్ మ్యాచ్ కావాలి. అంటే సేవింగ్‌కి ఎగ్జాక్ట్ మ్యాచ్ అయితేనే మనకు వస్తుంది. సో, ఈ విధంగా మనకు ఎంత పర్సెంటేజ్ వచ్చేదని ఆటోమేటిక్‌గా మనం వేరే షీట్‌లో ఉండే డేటాను ఇక్కడికి పుల్ చేస్తున్నాం. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ మనకు క్లయింట్ ఐడీస్, కంపెనీ నేమ్స్, ఇండస్ట్రీ సెక్టర్ అట్లా రకరకాల ఇంకొక డేటా అనేది ఉంది. అలాగే మనకు ఇంకొక షీట్‌లో మనకు మాక్సిమం శాంక్షన్డ్ అమౌంట్ ఎంత, ఇండస్ట్రీ సెక్టార్ ఏది, బేస్ రేట్ ఎంత, రిస్క్ కేటగిరీ ఎంత అనేది ఇంకొక షీట్‌లో ఆ డీటెయిల్స్. సో, మనము ఈ వాల్యూస్‌ని బట్టి ఇక్కడ ఉండే ఇన్ఫర్మేషన్‌కి, ఈ క్లయింట్‌కి ఆ రిస్క్ కేటగిరీ ఎలాగో మనము ఈ షీట్ నుంచి మనం పుల్ చేద్దాం. సో, ద ఫార్ములా వచ్చేసి ఈక్వల్ టు వీలుకప్. మనం ఈ రెండిట్లో కామన్ ఉండేది ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలా. అంటే స్టీల్. సో, ఇండస్ట్రీ సెక్టార్ అనేది ఈ రెండిట్లో కామన్ ఉంది. సో, అది సెలెక్ట్ చేసుకుంటాం C2. సో, ఎక్కడైతే మనము స్టార్ట్ చేస్తున్నామో అక్కడి నుంచి మనం స్టార్ట్ చేయాలి. అంటే మనము ఎక్కడి నుంచి అయితే వెతకాలనుకుంటున్నామో కామన్ పాయింట్. సో, అక్కడి నుంచి మాత్రమే మన టేబుల్‌ని సెలెక్ట్ చేయాలి. ఇక్కడ స్టార్టింగ్ నుంచి సెలెక్ట్ చేయకూడదు. సో, ఇక్కడ మనము కామన్ పాయింట్ ఎక్కడి నుంచి ఇండస్ట్రీ సెక్టార్ కామన్ పాయింట్ కాబట్టి అక్కడి నుంచి ఆ టేబుల్ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం. సో, మనకు రిస్క్ కేటగిరీ కావాలి. సో, ఆ కాలము ఏ నెంబర్‌లో ఉంది? థర్డ్ కాలమ్‌లో ఉంది. సో, థర్డ్ కాలమ్ ఇస్తాం. ఈ 0 మనకి ఎగ్జాక్ట్ మ్యాచ్ కావాలి. 0 ఇచ్చిపోతుంది. సో, ఈ విధంగా మనకు ఒక టేబుల్ నుంచి ఇంకొక టేబుల్ మధ్య డేటాను పుల్ చేయాలంటే ఈ వీలుకప్ అనేది మనకు బాగా యూజ్ అవుతుంది. దీని యొక్క లిమిటేషన్ ఏందంటే ఇది ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ మాత్రమే మనకు డేటాని పుల్ చేస్తుంది. అంటే ఎగ్జాంపుల్ మనకు కామన్‌గా ఉండే లుకప్ వాల్యూ రైట్‌లో ఉండే ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తుంది. లెఫ్ట్‌లో ఉండేది ఎతకదు. అది కావాలంటే మనము అడ్వాన్స్డ్ ఇండెక్స్ మ్యాచ్ అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.